వ్యవసాయం, విద్య, వైద్యం, క్రీడాకారులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కోనేరులో జరుగుతున్న అభివృద్ది పనులు, రైల్వే రోడ్డులో సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించారు. ఆ తర్వాత పళనీనగర్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. చౌడేశ్వరి కాలనీలో నిర్మించిన పార్కు, ప్రభుత్వాసుపత్రిలో రక్తనిధి కేంద్రంతో పాటు ఎంజీఎం హైస్కూల్లో ఇండోర్ స్టేడియంను బాలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ పార్థసారథి, శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడి ఆకట్టుకున్నారు. भाई सुपर सुपर ప్రజలకి ఇది కేవలం ఒక భవనమే కాదని, ఇది వాళ్ళ ప్రతిభను, హిందూపురం యువత వాళ్ళ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక వేదికని, అలాగే వాళ్ళ కళలు సార్థకం చేసుకోవడానికి ఒక స్థావరం అనేది. టేబుల్ టెన్నిస్ అయితేనేమి, బ్యాడ్మింటన్, అలాగే వాలీబాల్, కబడ్డీ ఇవన్నీ ఆడడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను యువతనానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి యువత. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీ ఉన్నప్పుడు బాగా చురుగ్గా ఎప్పుడు చదువుతో పాటు క్రీడలో కూడా పాల్గొంటూ ఉండేవాడిని.